తెలంగాణలో భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ముఖ్యంగా ఉమ్మడి జిల్లాలో వాన దంచి కొడుతుంది. ఇవాళ కూడా ఆ జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇక 2 రోజులుగా కురుస్తున్న కుంభవృష్టి వానలతో ఆదిలాబాద్ జిల్లాలో వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. పలు రహదారులపై వరద ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఆదిలాబాద్ జిల్లా తాంసీలో 17.3 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో కేవలం గంటన్నర వ్యవధిలోనే 12.5 సెంటీమీటర్ల వాన వణికించింది. ఆదిలాబాద్ జిల్లా సిరికొండ, ఇంద్రవెల్లి, సాత్నాల, ఇచ్చోడ, ఉమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా దహేగాం, మంచిర్యాల జిల్లా భీమిని, నెన్నెల, జైపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ఇక ఆదిలాబాద్ పట్టణంలోని పలు కాలనీలను వరద చుట్టుముట్టింది. పలు ఇళ్లలో నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక గోదావరి తీరాన ఉన్న భాసర సరస్వతి క్షేత్రం వద్ద పెరుగుతున్న నది నీటి మట్టం స్థానికులను వణికిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజు పటేల్ అందిస్తారు. రాజు పటేల్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నిన్న కురిసినటువంటి వర్షం అయితే బీభత్సాన్ని సృష్టించిందని చెప్పవచ్చు. కుండపోత వర్షం పడ్డది సందీప్. నిన్న అంతటా కూడా ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా 4 జిల్లాల్లో కూడా భారీ వర్షం నమోదైంది. రికార్డు స్థాయిలో వర్షం కురిసింది సందీప్. అంటే సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే, తర్వాత వర్షం వెలిసిన తర్వాత, వర్షం విరమించుకున్న తర్వాత ఎక్కడ చూసినా కూడా డిస్కషన్, కింద వర్షం పడ్డది ఎప్పుడు చూడలేదు, ఇంత సడన్ గా తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడ్డది అన్నట్టు. ఇప్పుడు అంటే గతంలో ఎలా ఉండేదంటే కంటిన్యూస్ గా ముసురు వల్లే కొంచెం వర్షం పడేది. ఒక 2-3 రోజుల పాటు వర్షం పడితే బాగులు ఎక్కువగా ప్రవహించి రహదారులు గాని, లోతట్టు కాలనీలు గాని జలదిగ్బంధం అయ్యేది. కానీ నిన్న కురిసినటువంటి వర్షం మాత్రం అలా లేదు. తక్కువ టైంలో ఎక్కువ వర్షం పడ్డది. కొంతమందికి అయితే వరదను చూసిన తర్వాత అసలు వర్షం ఎక్కడ పడ్డది, గింత వరద వస్తుంది ఏంటి, గింత భారీ వర్షం పడ్డదా అనేటువంటి సందేహం కూడా కలిగింది సందీప్. అంతటి వర్షపాతం నిన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదైంది. ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో, ఆదిలాబాద్ జిల్లాలోనైతే రికార్డ్ స్థాయిలో వర్షం నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో నిన్న ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కుంభవృష్టి వర్షం కురిసింది. ఆదిలాబాద్ జిల్లా తాంసీల్లో 17.3 సెంటీమీటర్లు, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 12.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఓవరాల్ గా ఆదిలాబాద్ జిల్లా సిరికొండ, ఇంద్రవెల్లి, సాత్నాల, ఇచ్చోడ ఈ మండలాల్లో, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి దహేగాం ఈ మండలంలో, మంచిర్యాల జిల్లాకు సంబంధించి భీమిని, నెన్నెల, జైపూరు, మంచిర్యాల కూడా మన్నమరి ఈ మండలాల్లో గంటల వ్యవధిలోనే భారీ వర్షం సంభవించింది. దీంతో కంప్లీట్ గా కూడా వాగులు అయితే చాలా ఉధృతంగా ప్రవేశిస్తున్నాయి. పట్టణంలోని పలు ప్రాంతాల్లో వరద కూడా చుట్టుముట్టింది. ఆదిలాబాద్ టౌన్ లో ఉన్నటువంటి సుభాష్ నగర్ లో ఒక ఇంటిపైన చిక్కుకున్నటువంటి 4 కుటుంబ సభ్యులను ఎన్డీఆర్ఎఫ్ బృందం తాళ్ల సహాయంతో సురక్షితంగా బయటికి తీసుకొచ్చింది. ఆదిలాబాద్ టౌన్ లోని జిఎస్ ఎస్టేట్, శాంతినగర్, రవీంద్రనగర్, వికలాంగుల కాలనీ, టీచర్స్ కాలనీ, లక్ష్మీనగర్ ఇవి నీట మునిగాయి. కొమరంభీం జిల్లా కిరబిరి మండలంలోని అనార్పల్లి వాగు పొంగి పొరడంతో కరంజివాడ, అందుగూడ, బోరిలాల్గూడ, గోండుగూడ, లక్ష్మపూర్ గ్రామాలు కూడా జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ కొమరంభీం జిల్లాకు సంబంధించినటువంటి కిరమిరి మండలం కంప్లీట్ గా ఇది ఏజెన్సీలో ఉంటుంది, మన్యం ప్రాంతంలో ఉంటుంది, కంప్లీట్ గా కూడా అటవీ ప్రాంతము. ఈ గ్రామాలన్నీ కూడా గిరిజన గ్రామాలకు కంప్లీట్ గా బయటి ప్రపంచంతో నిన్న సంబంధం తెగిపోయిందని చెప్పవచ్చు. భారీగా పడ్డటువంటి వర్షాలకు ఆ వాగులు ఉప్పొంగి ప్రవహించడంతో వాళ్ళు ఎటు రాలేని సిచ్యువేషన్ లో నిన్న ఉన్నారు. ఫోన్ల సహాయంతో సేఫ్ గా ఉన్నారా లేదా అనేది అధికారులకు, పోలీసులకు సమాచారం అందిస్తూ నిన్న గడిపినటువంటి సిచ్యువేషన్ వారిది. ఇక ఆదిలాబాద్ జిల్లా జైనర్ మండలంలోని తరోడా వాగు ఉప్పొంగి ప్రవహించడంతో ఆ వాగులో చిక్కుకున్నటువంటి డ్రైవర్ ను కూడా జైనర్ పోలీసులు తాళ్ల సహాయంతో తీసుకురావడం జరిగింది. సో ఇలాంటి సిచ్యువేషన్ నిన్న మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉందని చెప్పవచ్చు. అయితే నిన్న ఉదయం కురిసినటువంటి భారీ వర్షం వలన ఇంత ఎఫెక్ట్ అయింది. నిన్న మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు అయితే జిల్లాలో ఎక్కువగా వర్షపాతం నమోదు కాలేదు.
ఒకవేళ కనుక వర్షం కనుక కంటిన్యూ అయ్యి ఉంటే మాత్రము పరిస్థితి ఇంకా చాలా బీభత్సంగా ఉండేది. జనజీవన కంప్లీట్ గా అతలకుతం అయ్యేది. చాలా గ్రామాలు గాని పట్టణాల్లోని చాలా కాలనీలు కూడా కంప్లీట్ గా నీట మునిగేటువంటి సిచ్యువేషన్ సంభవించేది. కానీ వరుణుడు కాస్త గ్యాప్ ఇవ్వడము, వర్షం తగ్గుముఖం పట్టడంతో పరిస్థితికి అంతటితోటే ఆగిపోయిందని చెప్పవచ్చు. అయితే మరొక 48 గంటల పాటు భారీ వర్షాలు ఉన్నటువంటి సూచనతోటి ఇటు అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. ఇక్కడ మనకు చూసుకుంటే గోదావరి నది పరివాహక ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఉప్పొంగి ప్రవహిస్తుందని చెప్పవచ్చు. బాసర నుంచి వయా కాళేశ్వరం, భద్రాచలం వరకు కూడా గోదావరి నది ఉరకలు పెడుతుంది. ఇక్కడ ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులోకి కూడా వరద నీరు భారీగా వస్తు చేరుతుంది. కడెం ప్రాజెక్టు గేట్లను లిఫ్ట్ చేసి ఇంకా వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. అదంతా కూడా ఎల్లంపల్లి ప్రాజెక్టులకు వస్తుంది. ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లకు కూడా ఇన్ఫ్లో తగ్గడంతో ఉదయం 20 గేట్లను తెలిసి 2 లక్షల క్యూసెక్ల పైగా వాటర్ని రిలీజ్ చేసి అవుట్ఫ్లో చేసినటువంటి అధికారులు ఇప్పుడు కేవలము 10 గేట్ల ద్వారా మాత్రమే 50,000 క్యూసెక్ల వాటర్ని రిలీజ్ చేస్తున్నారు. అంటే వాగుల ప్రవాహాలు తగ్గాయి, వరద ప్రవాహం కూడా తగ్గడంతో కూడా ఆ బ్యాలెన్సింగ్ గా వాటర్ ను ప్రాజెక్టులలో స్టోర్ చేసుకుంటున్నారు. సందీప్, రాజపూడి ముఖ్యంగా పంట నష్టం ఏ మేరకు ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా రైతులకి అధికారులు ఎటువంటి భరోసానిస్తున్నారు? పంట నష్టం అయితే చాలా ఎక్కువగానే జరిగిందని చెప్పవచ్చు. దాదాపు వందలాది ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా గాని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువగా మనకు పత్తి పంట, వరి పంట 2 పంటలు కూడా ఎక్కువగా సాగు చేస్తారు. ఈ 2 పంటలు కూడా తీవ్రమైనటువంటి నష్టం జరిగింది. ఆ పత్తి పంట కంప్లీట్ గా చేన్లలోకి కూడా వాటర్ వచ్చేసాయి. దాంతో పత్తి పంట నష్టం జరిగింది. ఇక వరి అంటే దాదాపు ఒక నెల 15 రోజుల నుంచి మాత్రమే వరి నాట్లు వేశారు. వరి ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నటువంటి ఈ దశలో వరద వలన కంప్లీట్ గా కూడా చాలా చోట్ల కూడా వేసినటువంటి వరి నాట్లు కూడా కొట్టుకొని పోయాయి. దాంతో పాటు ఇసుక మేటలు ఎక్కువగా వచ్చాయి. సో భారీ వర్షం పడడం వల్ల, వాగుల ప్రవాహం ఎక్కువ ఉండడం వల్ల బ్యాక్ వాటర్ రావడం కానీ, పొలాలపై నుంచి కానీ, పత్తి చేన్లపై నుంచి కానీ వాటర్ వెళ్లడం వల్ల ఇసుక మేటలు, ఇసుక దిబ్బలు అయితే చాలా ఎక్కువగా పేరుకుపోయి ఉన్నాయి. సో ఆ ఇసుక దిబ్బల కింద, ఇసుక మేటల కింద వరి గాని, పత్తి ముక్కలు గాని ఉన్నటువంటి సిచ్యువేషన్ లో వందలాది ఎకరాల్లో పత్తి నష్టం, ఇటు వరి పంట నష్టం రైతాంగానికి జరిగింది. మంచిర్యాల జిల్లా చెన్నూరు గాని, కోటపల్లి, మన్నమరి, బెల్లంపల్లి, నెన్నెల, వేమనపల్లి, కన్నెపల్లి, రిబ్బన, తిర్యాని, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా సంబంధించి ఈ ఆదిలాబాద్ కి వచ్చేసి అయితే తాంసీ, బేల, తలమడుగు, ఇచ్చోడ, జైనద్ ఇవన్నీ కూడా ఎక్కువగా అటు పత్తి పంటకు సంబంధించినటువంటి ఎక్కువగా పండించేటువంటి మండలాలు కాబట్టి భారీ ఎత్తున్నటువంటి నష్టం జరిగింది. అయితే ఇప్పటి వరకు అధికార యంత్రాంగం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ పంట నష్ట వివరాలు సేకరించాలని మాత్రం ఎలాంటి ఆదేశాలు జారీ చేయలేదు. కానీ రైతాంగం మాత్రం ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ప్రతి సంవత్సరం ఇలాంటి వరదలే వస్తున్నాయి, పంట నష్టం తీవ్రంగా జరుగుతుంది. అధికారులు వస్తున్నారు, పంట సర్వే అని చేసుకుంటున్నారు, రికార్డులు రాసుకుంటున్నారు, వెళ్తున్నారు తప్ప పంట నష్ట పరిహారం కానీ అందడం లేదు. చాలా సార్లు అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు కానీ, రెవెన్యూ అధికారులు కూడా రైతాంగం అడిగినప్పటికీ ప్రభుత్వం రిలీజ్ చేయకుంటే మేము ఏం చేస్తాము, మా డ్యూటీ మేము చేస్తామని చెప్పిన సమాధానాలే గతంలో కనిపించాయి. కానీ ఈ కాకుండా ఖచ్చితంగా నష్టపరిహారం చెల్లించాలనేటువంటి డిమాండ్ కూడా అన్నదాతల నుంచి వ్యక్తం అవుతుంది. సందీప్, రైట్, థ్యాంక్ యూ రాజు పటేల్. పెద్దపల్లి జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఎగువ నుంచి వరద భారీగా చేరుతుంది. దీంతో 20 గేట్లను ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. ఉదయం ప్రాజెక్టుకు 1,97,570 క్యూసెక్కుల వరద జలాశయం వచ్చి చేరుతుంది. దీంతో 20 గేట్లు ఎత్తి 1,86,937 క్యూసెక్ల నీటిని దిగువకు వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో పాటు ఎగువన కురిసిన వర్షాలతో పెద్ద ఎత్తున వరద రిజర్వాయర్లోకి చేరుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. నది పరివాహిక ప్రాంతంలోనూ సైతం అలర్టు జారీ చేశారు. తీరంలో ఉన్న గ్రామాలను, అక్కడి పశువుల కాపర్లను, మత్స్యకారులను అప్రమత్తం చేశారు. ఒడ్డు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు అధికారులు.